Hello winners, welcome to Nibidi Tech channel. Let's start another video in the series of hiring updates. సో ఈరోజు అప్డేట్ వచ్చేసేసి ఆల్ట్రా డామస్ అనే కంపెనీ నుండి. సో ఈ కంపెనీ క్యూఏ ఇంజనీర్ ఫ్రెషర్ని హైరింగ్ అనేది స్టార్ట్ చేశారనమాట. సో డీటెయిల్స్ చూద్దాము. సో మీరు ఇక్కడ చూసినట్లయితే క్యూఏ ఇంజనీర్ అది కూడా ఫ్రెషర్స్కి హైరింగ్ అనేది స్టార్ట్ చేశారు. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. వర్క్ మోడ్ వచ్చేసి హైబ్రిడ్ మోడ్ అనమాట. ఓకే, ఈ జాబ్ అనేది March 13, 2025 పోస్ట్ చేయడం జరిగింది. సో డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ ఫ్యూ లైన్స్ అబౌట్ ద కంపెనీ ఇచ్చారు, అవి ఒకసారి రిఫర్ చేయండి. అండ్ అలాగే రెస్పాన్సిబిలిటీస్ లైక్ ప్లాన్, డిజైన్, కోడ్ అండ్ ఎగ్జిక్యూట్ టెస్ట్ ఇంక్లూడింగ్ యూజర్ ఇంటర్ఫేసెస్, బిజినెస్ లాజిక్ అండ్ డేటా యాక్సెస్ అకార్డింగ్ టు అప్లికేషన్ నీడ్ ఫర్ సాల్వ్స్. ఓకే, టెస్ట్, ఆటోమేట్, ట్రబుల్ షూట్ అండ్ క్రిటిక్యూ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్, ప్రొవైడ్ ఎఫిషియంట్ రిపోర్ట్స్ ఆన్ డిఫెక్ట్ స్టేటస్, టీమ్ ప్రోగ్రెసెస్ అండ్ ఓన్ అసైన్మెంట్స్ అనమాట. ఓకే, సో ఇవి మీ రెస్పాన్సిబిలిటీస్, ఒకసారి గో త్రూ చేయండి. అండ్ దీనికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, ఓన్లీ సిఎస్ అండ్ ఐటీ స్టూడెంట్స్ ఆర్ అప్లికబుల్. అండ్ ఆల్సో పాస్డ్ అవుట్ ఇయర్ వచ్చేసి 24 and 25 పాస్డ్ అవుట్స్ వాళ్ళు ఈ రోల్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో వాట్ వీ ఆఫర్ అని చెప్పేసి కొన్ని లైన్స్ ఇచ్చారు, అది కూడా ఒకసారి రిఫర్ చేయండి. అండ్ ఆల్సో వాళ్ళ కంపెనీలో మనకి వర్క్ కల్చర్ ఎలా ఉంటుందని చెప్పేసి అది కూడా డిఫైన్ చేశారు, అది కూడా ఒకసారి గోత్రూ చేయండి. సో ఇది ఒకటి. మీరు మీ క్వాలిఫికేషన్ వచ్చేసేసి L1 హైబ్రిడ్ అనమాట. సో ఇక్కడ అప్లై నౌ అని కనిపిస్తుంది కదా, సో ఆ అప్లై నౌ అని క్లిక్ చేస్తే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో ఒకసారి క్లిక్ చేసిన తర్వాత మీరు అప్లై నౌ అని క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ ఏమొస్తుందంటే ఒక సైన్ ఇన్ పేజ్ అనేది వస్తుంది అనమాట. సో మీ ఈమెయిల్ అడ్రస్తో మీరు లాగిన్ అనేది ఖచ్చితంగా అవ్వాలి. సో ఫస్ట్ మీరు ఈమెయిల్తో ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. సో మీకు అకౌంట్ లేకపోతే ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి, లైక్ విత్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ని సెట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ప్రీవియస్గా ఈ పోర్టల్లో మీకు అకౌంట్ కనుక ఉంటే కనుక ఆ అకౌంట్ క్రెడెన్షియల్స్ ఇచ్చి లాగిన్ అవ్వండి. ఒకసారి లాగిన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మీరు CV ఇక్కడిని అప్లోడ్ చేయండి. ఓకే, అంటే మీ రెజ్యూమ్ని ఇక్కడ అప్లోడ్ చేయండి. ఇంకేమన్నా మీ దగ్గర సర్టిఫికేషన్స్ కానీ అడిషనల్ డాక్యుమెంట్స్ కానీ ఏమన్నా ఉంటే కనుక అవి కూడా ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు, కానీ అది మ్యాండటరీ కాదు, ఉంటే మీరు ఖచ్చితంగా అప్లోడ్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఉన్నాయన్నమాట, లైక్ శాల్యుటేషన్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. సో ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అండ్ అలాగే అడ్రస్, ఫోన్ నెంబర్స్, స్టేట్, కంట్రీ, నేషనాలిటీ అండ్ మీ పొటెన్షియల్ స్టార్టింగ్ డేట్ అవన్నీ. సో మ్యాక్సిమం స్టార్ మార్క్ ఉన్న ఫీల్డ్స్ అంటే రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఖచ్చితంగా ఫిల్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా మిగతా ఫీల్డ్స్ ఇంకా ఆప్షనల్ అనమాట. సో మీరు ఒకవేళ చేయాలనుకుంటే చేయొచ్చు, లేకపోతే లేదు. అండ్ నెక్స్ట్ కాలం వచ్చేసేసి అవుట్ సైడ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ప్రీవియస్గా ఏమైనా ఉంటే కనుక ఇక్కడ యాడ్ అని కనిపిస్తుంది కదా, సో యాడ్ అని క్లిక్ చేస్తే మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీ ఫార్మల్ ఎడ్యుకేషన్. సో మీ కంట్రీ ఎక్కడ చదువుకున్నారు, ఏ కంట్రీలో చదువుకున్నారు, మీ యూనివర్సిటీ ఏంటి, మీ డిగ్రీ ఏంటి, మీ డిగ్రీ లెవెల్ ఎంత, అండ్ ఫ్రమ్ డేట్ టు డేట్ ఏంటి, అంటే మీరు ఎప్పటి నుంచి గ్రాడ్యుయేట్ అంటే ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఉంటుంది కదా, సో అది ఎండ్ డేట్ అనమాట. సో అవి ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఇంకేమన్నా ఇప్పుడు ప్రజెంట్ మీ బీటెక్ అయి ఉంటే కనుక బీటెక్ గురించి ఇవ్వండి. మీరు ఇంకా అడిషనల్గా ఏమన్నా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ అని కనిపిస్తుంది కదా, సో యాడ్ని క్లిక్ చేసి మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ లాంగ్వేజ్ అండ్ స్కిల్స్ అనమాట. సో మీరు ఇక్కడ యాడ్ అని కనిపిస్తుంది కదా, సో మీ లాంగ్వేజ్ స్కిల్స్ లైక్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఆర్ ఇంకేమైనా స్కిల్స్ ఏమైనా ఉంటే కనుక అవి కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో జియోగ్రఫిక్ మొబిలిటీ అంటే ఏంటంటే ఇక్కడ విల్లింగ్ టు రీలొకేట్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో హైదరాబాద్ కదా లొకేషన్, సో మీరు హైదరాబాద్ కాకుండా ఇంకెక్కడైనా ఉండాలనుకుంటున్నారా అంటే హైదరాబాద్ లొకేషన్ మీకు ఓకేనా కదా అని చెప్పేసి అడుగుతున్నారు. అండ్ ఆల్సో లొకేషన్ డిసైడ్, మీకు ఏమైనా లొకేషన్ కావాలి అనుకుంటే ఇక్కడ లొకేషన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ జాబ్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్. సో జాబ్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్లో ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని ఇక్కడ ట్యాగ్ చేయొచ్చు. అండ్ ఆల్సో మీకు ఎంత శాలరీ రిక్వైర్మెంట్, మీరు ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, యాన్యువల్ శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అని, ప్రీవియస్గా మీరు ఈ కంపెనీలో వర్క్ చేశారా లేదా అని చెప్పేసి అని, లేకపోతే ఈ రోల్ మీకేం తెలుసు అండ్ ఎందుకు ఈ రోల్ మీకు అని చెప్పేసి అని కొన్ని ఫ్యూ ఆఫ్ లైన్స్ రాయడం. సో ఇవేం అంత మ్యాండటరీ కాదు, సో మీరు స్కిప్ చేసినా పర్లేదు అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇవన్నీ కాలమ్స్ ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత వ్యూ ప్రొఫైల్ అని చెప్పి క్లిక్ చేస్తే మీ ప్రొఫైల్ని మీరు ఒకసారి స్కాన్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు ఇప్పటివరకు ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు.
సో ఒకవేళ ఏమైనా రాంగ్ ఫీల్ చేస్తే కనుక అక్కడికక్కడ రెక్టిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఓకే, అంతా ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అండ్ అప్లై అని కొట్టేస్తే మీకు అప్లికేషన్ అనేది అప్లై అయిపోతుంది. సో ఓకే, సో ఎవరైతే ఈ రోల్కి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళకి నేను ఈ జాబ్ పోర్టల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. సో డిస్క్రిప్షన్ వెళ్ళి మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని కంపల్సరీ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.